నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సమావేశంలో గలం వీపిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఓట్ల లెక్కింపు. ఏలూరులో ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి వెట్రిసెల్వి, అబ్జర్వర్ సిహెచ్ శ్రీధర్. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. ఈ నెల 6వ తేదీన విజయవాడలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కూనపాముల విఘ్నేష్. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన జీవో నెంబర్ 3ను మరలా పునరుద్ధరించాలని, ఐటీడీఏలకు సంబంధించి ట్రైకార్ నిధులను కేటాయించాలని, గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. అసెంబ్లీ సమావేశంలో 4వ రోజైన సోమవారం పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలరాజు తన గలం విప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చిర్రి బాలరాజు ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. ఈరోజు అనేక మంది గిరిజనులు, యువతి యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019, 2024 మధ్యకాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేయూత కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకు డిఎస్సి కోచింగు, టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చట్టాలు వర్తించవు అధ్యక్ష. అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే 170 యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అందించలేము అధ్యక్ష. అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చపగూడెం, బొత్తపగూడెం, మరిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష. అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలని కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు
ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఆ ఆలయంలో గత నెల 26వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆలయం వద్దకు వేచేశారు. తొలుత ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. తదనంతరం ఎమ్మెల్యేని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చర్మల సత్యవతి, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, దాసరి శేషు, పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఓట్ల లెక్కింపు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ల సీళ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎన్నికల అబ్జర్వర్ సిహెచ్ శ్రీధర్ తొలగించారు. అనంతరం వాటిని కౌంటింగ్ టేబుల్ వద్దకు తరలించి బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. 27 టేబుల్స్ లో 17 రౌండ్లలో కౌంటింగ్ ను పూర్తి చేయనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఇదిలా ఉండగా గత నెల 27వ తేదీన జరిగిన పోలింగ్లో 2,18,902 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోటీలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ తెలిపారు. యూనియన్ దశల వారీ ఆందోళనలో భాగంగా సోమవారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. దీనికి బదులుగా ఈ నెల 6వ తేదీన విజయవాడలో మహాధర్నా తలపెట్టామన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేసే ఈ ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొక్క శ్రీనివాసరావు, కంతేటి వెంకటరావు, నిమ్మల సుబ్బారావు, దోసూరి నాగరాజు, అయినాల ముత్యాలరావు, అప్పలస్వామి, కొత్తూరు నాగేశ్వరరావు, ఎమిలేశ్వరరావు, కొత్తూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చలో మరి కలెక్టరేట్ ఉందో దాన్ని ఈరోజు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కారణంగా మరి దాన్ని వాయిదా వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున మన జిల్లాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఓట్ల గురించి మరి ఎలక్షన్ కోడ్ ఉండడం, అది ఈరోజు ఓట్ల లెక్కింపు కారణంగా మరి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అమలు జరుగుతుందో ఆయా మున్సిపల్ కార్యాలయాల పరిధిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి నల్ల రిబ్బన్లను పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగానే ఈ రోజున జంగారెడ్డిగూడెంలో కూడా మరి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికైనా మరి ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యలతో ఉన్నారో మున్సిపల్ కార్మికులు, అలాగే ఆప్కాస్ కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అలాగే మరి కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులు కూడా మరి ఏదైతే మరి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలని, మరి ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మరి బిల్లు ప్రవేశపెట్టి మరి కార్మికులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి బిల్లు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సరైన ఆహారం, సరిపడా నిద్ర తీసుకుంటూ ఒత్తిడికి లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు రాయాలని జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు పసుపులేటి దిలీప్ సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచన చేస్తూ డాక్టర్ దిలీప్ మాట్లాడారు. విద్యార్థులకు పరీక్షల సమయం ఎంతో కీలకమైందన్నారు. కావున ప్రతి విద్యార్థి తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు రాయాలని సూచించారు. మీరు అంటే 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ ఇది మీ లైఫ్లో చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ పీరియడ్. సో బిఫోర్ యూ గోయింగ్ టు దట్ ఎగ్జామ్ నేను కొన్ని సజెషన్స్ అండ్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఒక 3 పాయింట్స్ ఎప్పుడు మైండ్లో గుర్తుంచుకోండి బిఫోర్ ఈ ఎగ్జామ్ జరిగే 12-15 days. ఫస్ట్ డైట్, సెకండ్ స్లీప్, థర్డ్ సేఫ్టీ. సో డైట్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. హాస్టలర్స్ అయితే హాస్టల్ ఫుడ్ తినండి, ఆ హోమ్ ఫుడ్, ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో ఉండేవాళ్ళు హోమ్ ఫుడ్ తినండి. బయట జంక్ ఫుడ్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తింటే మీకు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఈ టైంలో అట్లీస్ట్ హాఫ్ డే మిస్ అయినా కానీ మీ ఎగ్జామ్ రిజల్ట్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ స్లీప్. అట్లీస్ట్ 6 నుంచి 6 గంటలు ఖచ్చితంగా పడుకోవడానికి ట్రై చేయండి. 6 గంటలు ప్రాపర్గా స్లీప్ లేదనుకోండి మైండ్లో, మీ బ్రెయిన్లో స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల మీరు ప్రాపర్ ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేయలేరు, హెడేక్స్ వచ్చేస్తాయి, డిజీనెస్ వచ్చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ సేఫ్టీ. ఎగ్జామ్ లేట్ అయిపోతుందని చెప్పి హరీగా ఓన్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు ఫాస్ట్గా వెళ్ళడం వల్ల చిన్న యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి అయ్యే రిస్క్ ఉంటుంది. సో మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళడానికి కోసం ట్రై చేయండి, బస్సెస్లో కానీ ఆర్ కార్స్లో కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓన్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వాటర్ ఒకటి చూసుకోండి, స్టే హైడ్రేటెడ్. సో వాటర్ ప్రాపర్గా తీసుకోకపోతే ఎగ్జామ్స్ టైంలో డిహైడ్రేట్ అయిపోయి ఎగ్జామ్ రైటింగ్ టైంలో హెడేక్ కానీ డిజినెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో వాటర్ ఒకటి ఎనఫ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ. ఇన్ని డేస్ మీరు పడ్డ హార్డ్ వర్క్కి ఈ 10 days 15 days మీకు ఆన్సర్. సో ఈ 15 days చాలా స్ట్రెస్ ఫ్రీ ఉండండి, ఎగ్జామ్ ప్రాపర్గా అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు. 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు. 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు. 11% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు. 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ. 9% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. మానవ హక్కుల సంఘం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లఘు చిత్ర పోటీలకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నవీన్ లోట్ల తెరకెక్కించిన బిఏ హ్యూమన్ ఎంపికైంది. ఈ పోటీలో 303 లఘు చిత్రాలు పోటీ పడగా 7 చిత్రాలు విజేతలుగా నిలిచాయి. దీనిలో బిఏ హ్యూమన్ చిత్రం జాతీయ ప్రత్యేక ప్రశంస పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా నవీన్ లోట్ల మాట్లాడారు. తన తండ్రి ప్రజా కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు స్ఫూర్తితో సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషిగా లఘు చిత్రాలు తీయడం ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలోనే తానే దర్శకుడిగా, ఎడిటర్గా, రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తూ గృహహింస, మహిళపై దాడులు, ఆడబిడ్డల్ని అనాథలుగా వదిలివేయడం, సమాజ జోక్యం ఇతివృత్తంగా బిఏ హ్యూమన్ అనే లఘు చిత్రాన్ని నిర్మించామన్నారు. ఈ చిత్రం జాతీయ స్థాయి ప్రత్యేక ప్రశంస పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నిర్వహించినటువంటి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో బిఏ హ్యూమన్ అనే షార్ట్ ఫిల్మ్ బెస్ట్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం మీద అనేక భాషల్లో 303 చిత్రాలకు గాను 7 చిత్రాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను తీసినటువంటి బిఏ హ్యూమన్ అనే చిత్రం బెస్ట్ జ్యూరీ అవార్డుకి ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మహిళలపై జరిగే దాడులు, అనాథలుగా వదిలేసే పిల్లల గురించి తీయటం జరిగింది. సమాజాన్ని ప్రశ్నిస్తూ సమాజంలో జరిగే స్త్రీలపై జరిగే దాడుల గురించి చెప్పడం జరిగింది. చిత్రంలో నటించినటువంటి నటీనటులకు కానీ, టెక్నీషియన్ కానీ నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు త్వరలో ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళి అవార్డుని మా టీం మొత్తం అంతా కూడా అందుకుంటాం. ఈ విషయాన్ని, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవటానికి ఈ విధంగా మీ మీడియా ముందుకు రావడం జరిగింది. మరొక్కసారి ఈ చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జంగారెడ్డిగూడెం మండల తెదేపా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావును చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేకంగా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలోని శ్రీనివాసరావు గృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీనియర్ కార్యకర్తలను పార్టీ అధిష్టానం అండగా ఉంటుందన్నారు. కావున ధైర్యంగా ఉండాలని శ్రీనివాసరావుకు సూచించారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు మేమున్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, దాసరి శేషు, సాయిల సత్యనారాయణ, రాబూరి కృష్ణ, కొండ్రెడ్డి కిషోర్, తారిపరెడ్డి రామకృష్ణ, ఆకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 47,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయని రాష్ట్ర షెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి అధ్యక్షతన షెట్టిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామలింగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి బీసీల ప్రభుత్వంగా చాటుకుందన్నారు. 1000 కోట్లతో చేతి వృత్తుల వారికి ఊతమిచ్చేలా ఆదరణ పథకం పునరుద్ధరణ చేయనున్నామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సహాయం 20,000కు పెంచడం, గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, ఉచిత విద్యుత్ చేనేత మరమగ్గాలకు 500 యూనిట్లు, ఉచిత విద్యుత్ చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేతతో పాటు బీసీ స్టడీ సర్కిల్ పునరుద్ధరించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దూనబోయిన నారాయణమూర్తి, గుబ్బల నారాయణ, అనసూరి శ్రీనివాస్, గుబ్బల రాంబాబు, కోట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తనను చాలించిన స్నేహితులను స్మరించుకుంటూ ఫ్యూచర్ ఇండియా స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 12 విజేతగా కేఎం కింగ్స్ జట్టు నిలిచింది. రన్నర్గా జెర్సీ జట్టు చోటు దక్కించుకుంది. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో కేఎం కింగ్స్ జెర్సీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను పలువురు ప్రముఖులు వీక్షించారు. మ్యాచ్ అనంతరం టోర్నమెంట్ విన్నర్గా నిలిచిన కేఎం కింగ్స్ జట్టుకు ట్రోఫీతో పాటుగా 20,000 రూపాయల నగదు బహుమతిని, రన్నర్స్ జెర్సీ జట్టుకు ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయల నగదు బహుమతిని ఎమ్మెల్యే బడ్డేటి చెంటి అందించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ఉల్లింగల చందు మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన ఫుట్బాల్ కోచ్ కాశీ సుబ్బారావు పేరు మీద ప్రైజ్ మనీ అందజేశామన్నారు. అదేవిధంగా మెమంటోలకు మాజీ ఏఎంపీ చైర్మన్ కత్తిరాము తనేడు కిట్టు, క్రికెట్ బాల్స్ను మిత్రాదీప్ ఫౌండేషన్ చైర్మన్ సొంగ సందీప్, విన్నర్స్ రన్నర్ షిల్లకు సాయి స్వర్ణ హీరో జనరల్ మేనేజర్ సోమేష్ స్పాన్సర్స్గా వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిగ్నేట్ చిరంజీవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించాం. వారి గతంలో ఉన్నటువంటి ఆయన క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారి జరిగింది. అదేవిధంగా క్రీడాకారుల యొక్క దాహానికి ఎత్తున వాటర్ స్పోర్ట్స్ ని మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు భక్తులు కొనియాడారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 66 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పండ్లను గ్రామానికి చెందిన నంబూరి సుబ్బరాజు, అనసూయమ్మ, హరినాథరాజు అందించారు. దివ్యాంగులకు భోజనాన్ని చల్ల నరసింహమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు సరస్వతి, రాధ, రజిత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడారు. సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి, వారి అవసరాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులను, దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శివలంక, రామకృష్ణ, నిర్వాహకులు పేరిచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన ఆలోచన ప్రకారంగా మరి వికలాంగుల ట్రస్ట్ మరి 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి కొంటూ పైకి ఎదుగుతూ దీన్ని మరి ఇచ్చిన దాన్ని కూడా ఈ గ్రామంలోని బయట చుట్టుపక్కల గ్రామంలోని వికలాంగులకి సహకారం తీసుకుంటున్నారు. అంటే ఈ ట్రస్ట్లో ఉన్న కమిటీ వాళ్ళు ఎవరికి కూడా ఎవరైనా ఇవ్వకపోతే ఒక 5,000 పెట్టుబడి పెట్టే అవకాశాలు లేవు. రెక్కంటే దొక్కాడేవాడు. మరి ఎక్కడ ఆలోచించి ఈ ట్రస్ట్ను పెట్టారు కానీ వ్యాపార మంత్రులకి తెలియదు. ఈ ట్రస్ట్ పెట్టి ప్రారంభం మొత్తం ఆ భగవంతుడు ఆశిస్తూ మంచి బలమైన మోసం లేకపోతే రైతాంగం సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు అన్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం నేపథ్యంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీన ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బండి వెంకటేశ్వరరావు, పి రామకృష్ణ, రెడ్డి శ్రీనివాస్, డాంగే, పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా సమావేశాన్ని అన్ని భవనంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఈ నెల 5వ తారీఖు నుండి 10వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎస్కేఎం ఈ నెల 5వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని, 10వ తేదీన రాష్ట్ర కేంద్రంగా గుంటూరులో ధర్నా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు ఉదయం 10 గంటలకి మేము రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని మోసగించింది. పైగా ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాల బదులు మరింత ప్రమాదకరమైన చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. మార్కెట్ ఫ్రేమ్వర్క్ అనే పేరుతో వ్యవసాయ మార్కెట్లని కార్పొరేటీకరించడం, అట్లాగే నూతన సహకార చట్టం పేరుతో సహకార సొసైటీలు, ప్రధానంగా సహకార పరపతి సంఘాలని, అలాగే మత్స్య సంఘాలని, అట్లాగే పాల డైరీలని, వీటన్నిటిని కూడా సహకార రంగంలో ఉన్న అన్ని పరిశ్రమల్ని, రైతులకు ఉపయోగపడే సహకార వ్యవస్థని నాశనం చేసే పద్ధతుల్లో, కార్పొరేటీకరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం సహకార చట్టాన్ని తీసుకొస్తా ఉంది. ఈ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూనే ఈరోజు ఈ నెల 5వ తారీఖున కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రైతాంగానికి, కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జాతర వేడుకలు జరుపుకోవాలని భీమడోలు సీఐ విల్సన్ పిలుపునిచ్చారు. భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగనమ్మ, పోతు రాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్ది రావమ్మ అమ్మవార్ల 12 ఏళ్ల జాతర మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలో శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరి ప్రభ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా స్థానిక ఎర్రంచెట్టి మున్సబు నివాసం నుండి ఎడ్లబండిపై గణచారులతో, అదేవిధంగా భక్తులు కోసిరి బ్రహ్మాజీ ప్రభను ఎత్తుకుని గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్ల ఆలయంలో శ్రీ మద్ది రావమ్మ ఆలయం చుట్టూ ప్రభ, ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు సాంప్రదాయం ప్రకారం తిప్పారు. అనంతరం శ్రీ మద్ది రావమ్మ అమ్మవారి సంబరం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని భీమడోలు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించారు. జాతర కమిటీ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. భీమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ పర్యవేక్షించారు. ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది
చేసి అప్పుడు స్టార్ట్ చేయండి. సహకరించుకోండి, కమిటీ వారికి సహకరించండి, పోలీసు వారికి సహకరించండి, మంచిగా ఘనంగా జరిపించండి ఉత్సవాలను. చిన్న చిన్న వివాదాలు పెట్టుకోవద్దు, ఒకరికొకరు సహకరించుకోండి. పండుగ ఇది అందరిది, ఊరందరిది, ప్రతి ఒక్కరిది. కాబట్టి అందరూ సహకరించుకోండి, పోలీసు వారికి కూడా సహకరించండి. మేము కూడా మీతో పాటే ఉంటాం. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సమావేశంలో గలం వీపిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఓట్ల లెక్కింపు. ఏలూరులో ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి వెట్రిసెల్వి, అబ్జర్వర్ సిహెచ్ శ్రీధర్. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. ఈ నెల 6వ తేదీన విజయవాడలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కూనపాముల విఘ్నేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.